ఓకే ఓకే. ఇప్పుడు నేను పరాశర కనిపిస్తున్నాను పీఠం. కదండి క్లియర్ గా? వస్తుంది. వస్తున్నారు నేను గురుగారు. కనిపిస్తున్నానా? కనబడుతున్నారు గురుగారు. ఓకే ఓకే. ఓకే. ఈరోజు మొదటగా వచ్చిన చార్ట్ అండి. శ్రేయశ్రీ, పూణే. నమస్కారం గురుగారు, నేనే. నమస్తే నమస్తే. 24/10/2000. అవునండి. టైం 7:30 AM, పూనా. అవునండి. చూడమ్మా, ఎవరిదమ్మా ఇది? మా అమ్మాయిదండి, పాపది. ఓకే. 24 అక్టోబర్ 2000. అవునండి. 7:30 ఉదయం పూణేలో జననం. ఉమ్. మీరు ఇంతవరకు ఇచ్చారు ఈ జాతకం ఏమన్నా? అంటే అప్పుడు ఆ, వివాహం అప్పుడు ఇచ్చామండి. వివాహం అదే అదే. ప్రశ్నలు. అంటే నేను ఇది చూసినట్టుగా నాకు అనిపిస్తుంది. అవునండి. పుబ్బా నక్షత్రం 4వ పాదం సింహరాశి. చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? పాప చదువు కోసం వెళ్ళిందండి, అమెరికా టెక్సాస్కి వెళ్ళింది. ఓ- ఉమ్. మరి అది అక్కడే సెట్ అవుతుందా, లేకుంటే ఉద్యోగం అక్కడ వస్తుందా, మళ్ళీ తిరిగి ఇక్కడే వస్తుందా, ఆహా, కెరీర్ ఓకే. లోన్ కూడా తీసుకొని వెళ్ళింది, స్టడీస్ లోను తీర్చగలదా. అక్కడ అక్కడ ఉండే అవకాశం అయితే ఉందండి. ఏం కాదు. ఆ, అయితే గ- గ- ఏదన్నా కొద్దిగా ఈ జాతకానికి వాహనాలకు సంబంధించిన ప్రమాదాలు అవి ఉంటాయి. అది మీ ఇద్దరితో తల్లి ఆ, కూతురు అంటే మీకు కానీ ఆవిడకి కానీ ఇద్దరికి ఉంటాయి ఇందులో. అవేమీ జరగకపోతే ఎన్ని రోజులన్నీ అక్కడ ఉండొచ్చండి. అలాంటి ప్రమాదాలు ఏమైనా ఉన్నట్టు అనిపిస్తే చిన్న చిన్నవి జరిగితే మటుకు అక్కడ ఉండకూడదు. ఆహా, ఓకే. అర్థమైందండి? అండి, అంటే వాళ్ళ నాన్నగారికి, ఇప్పుడు మా వారికి ఇట్లా వాహన ప్రమాదమే జరిగింది. బండి మించి స్కిడ్ అయ్యారు. అదేనండి. ఇప్పుడు దాంట్లో ఎంటైర్ అన్ని కూడా ఎలా ఉన్నాయి, కొద్దిగా ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు వారికి జరిగే సమయంలో కూడా వారితో పాటు మీరున్నా కూడా మీకు కానీ అమ్మాయికి కానీ కూడా జరిగే ప్రమాదాలు ఉన్నాయి కనుక మనం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడన్నా మీకు అలాగేమన్నా అనిపించినట్టయితే అంటే ఫస్ట్ ఎప్పుడు పెద్ద ప్రమాదాలు జరగవు. చిన్న ప్రమాదాలు స్టార్ట్ అవుతాయి ఫస్ట్. ఒక నెల ముందు, 2 నెలల ముందు, 5 నెలల ముందు. గ్రహాలు ఇప్పుడు కూడా 1 సంవత్సరం నుంచి మొదలుపెట్టి 6 నెలల కాలంలో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఏ జాతకం ఎప్పుడు కూడా అంతే. మీరు వివాహం చేసుకోవాలన్నా 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి చూస్తుంటారు. ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా 1 సంవత్సరం నుంచి 6 నెలల నుంచి చూస్తుంటారు. వాహన ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా ఒక 6 నెలల ముందు నుంచి జరుగుతాయి. అలాగే అనారోగ్యాన్ని కూడా 6 నెలల ముందు నుంచి అనారోగ్యాన్ని ఇండికేట్ చేస్తాయి. ఆ పక్షపాతంగా గ్రహాలు కక్ష తీర్చుకున్నట్టు ఏ జాతకానికి ప్రవర్తించవు. ఇది నియమావళి. అంటే జ్యోతిషంలో నవగ్రహాలు బ్రహ్మరాతలో మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఇది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మనకు జరుగుతున్న ప్రతి విషయాన్ని ముందు మనమే ఐడెంటిఫై చేయాలంటే గుర్తించుకోవాలి ఏం జరుగుతుంది, మొన్నటికి ఇప్పటికి ఏం జరిగిందని. అలా సిమ్టమ్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటే అనిపిస్తే అప్పుడు వెంటనే మీరు దగ్గరలో ఉన్న జ్యోతిష్యుని కలిసి తగిన పరిష్కారాలు చేసుకోండి. మీ అమ్మాయి అక్కడ ఉంటారు, ఏమి ఇబ్బంది అయితే లేదు, జాబ్ అయితే వస్తుంది.
వివాహం అది అక్కడ సెటిల్ అవుతుందా, వివాహం ఇక్కడ? వివాహం గురించి అది ఇంట్లో నేను మళ్ళీ మాట్లాడు. చెప్తానమ్మా. మీరు అడిగిన ప్రశ్నకి అయితే నీ సమాధానం, ఇక అన్ని క్యాలిక్యులేషన్ లేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చార్ట్ చూద్దాము. శుభం అమ్మా. వత్తం అరుణ్ కుమార్, కరీంనగర్. నమస్కారం గురువు. నమస్తే నమస్తే అండి. ఇది మధ్యాహ్నం 1:40 అండి. అవును మేడం, మధ్యాహ్నం 1:40. కరీంనగర్. చూడండి, 20 మార్చి 1994, 4. 13:40 కరీంనగర్. అవును గురువు గారు. నక్షత్రం వచ్చి మృగశిర నక్షత్రం, 4వ పాదం, అవును. మిథున రాశి, మకర అవును లగ్నంలో గురువు. పుట్టారు. ఓకే. ఏం అడిగారు మీరు? గవర్నమెంట్ ఉద్యోగానికి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను గురువు గారు. ఎంఏ బిఎడ్ అయిపోయింది. తెలంగాణ టెట్ క్వాలిఫై అయ్యాను, సిటెట్, యూజీసీ నెట్ అన్ని క్వాలిఫై అయ్యాను. ప్రతి ఎగ్జామ్ రాసిన దగ్గరగా వచ్చిపోతుంది. లాస్ట్ 2 times Group 4 రాశాను, దగ్గర దాకా వచ్చిపోయింది. మెడికల్ చెకప్ అంతా అయిపోయింది. ఫైనల్లో నా పేరు ఉండట్లేదు. ఎప్పుడు పిలిచిన 2-3 సార్లు వెరిఫికేషన్ Group 3కి పోయాను. Group 3కి కూడా రీసెంట్ గా పోయాను. మన పిహెచ్డి కూడా నేను ఇంటర్వ్యూ అయింది గురువు. అన్నిటికీ ట్రై చేస్తున్నాను, కానీ ప్రైవేట్ లో టోటలీ బ్లైండ్ అని చెప్పి ఇవ్వట్లేదు, మొత్తానికి కనిపించదని చెప్పి తీసుకోవట్లేదు. కొన్ని మీరు కంపెనీలు నెక్స్ట్ మీరు మే దాకా కూడా ట్రై చేయండి. మీ దేనికైతే అవకాశం అయితే ఉంది, ట్రై చేయండి. అయితే గవర్నమెంట్ అని నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ట్రై చేయండి అంతే. గవర్నమెంట్ అని అనడానికి వీల్లేదు, ఎందుకంటే మీది యథార్థంగా అయితే కమ్యూనికేషన్ సంబంధించింది. మీరు 14 బీఈడి నుంచి ప్రయత్నం చేయడం, మీరు బీఈడి చేయడం, లేదంటే టీచర్గా పనిచేయడం, లేకపోతే ఫ్యాకల్టీ, ఇటువంటి విషయాలు, కాలేజీలో పనిచేయడం, ఇలాంటివి ఉన్నాయి మీ జాతకానికి. ఓకే. మీరు చెప్పండి. అంటే అన్ని ప్రయత్నం చేస్తున్నాను కానీ ఏది రావట్లేదు. నేను పిహెచ్డి కూడా మీరు ప్రయత్నం ఏదన్నా చేశాను. కాలేజీలో కానీ టీచింగ్ కానీ అలాంటి చేయడం ప్రయత్నం చేశారా గతంలో? అంటే స్కూల్లో టోటల్ బ్లైండ్ అని చెప్పి అద్దన్నారు. ప్రైవేట్ దాంట్లో ఒకదాంట్లోకి వెళ్తే ఇక మిగతా ప్రైవేట్ ఎక్కడ కూడా ట్రై చేస్తే ఇక టోటల్ బ్లైండ్ అని చెప్పి పక్కన పెడుతున్నారని చెప్పి ఇక నేను గవర్నమెంట్ మీ మీదనే ప్రిపేర్ వాయిస్ కట్ అవుతుంది. మీరు ఒక పని చేయండి. లాస్ట్ ఇయర్ డిఎస్సి రాశాను కానీ దగ్గర దాకా వచ్చిపోయింది. సరే ఆర్మీ సరే. స్కూల్ రాద్దామంటే రాసే వాళ్ళు ఎవ్వరు లేరు నాకు. అంటే నాకు రాయడానికి ఒక పర్సన్ కావాలి కాబట్టి ఎవ్వరు రాసడానికి ముందుకు రాలేదు సరిగ్గా. సరే, మీరు ఇబ్బంది. మీరు నెక్స్ట్ ఏంటంటే మే వరకు ఎడ్యుకేషన్ చేస్తుంది కదా, మే టైం ఉంది, ఇప్పుడు బలంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది మీకు. టీచింగ్ వైపు ఎక్కువ ప్రయత్నం చేయండి. టీచింగ్ అయితే ఉంది. అంటే ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. జ్యోతిశాస్త్రం ఏం చెప్తుందంటే 2 రకాల ఫలితాలు వ్యక్తులకు వస్తాయి. మనకు ఉద్యోగాన్ని ఇచ్చే గ్రహాలు బలహీనంగా ఉండి, ఇతర ఆధిపత్యంగా ఇంకేయన్నా బలంగా వేరే వేరే వృత్తులు ఇచ్చే గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ముందు వాటిల్లోకి తీసుకెళ్ళి తర్వాత అవి మీకు వర్కౌట్ చేయకుండా మళ్ళీ పాత ఏదైతే మీకు ఉందో దాంట్లో తీసుకొస్తాయి. అందుకే కొంతమంది తాము చేస్తున్న వృత్తిని వదిలేసి కొత్త దాంట్లోకి వెళ్ళి అక్కడ ఫెయిల్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ పాత పని చేస్తుంటారు. ఇలా గ్రహాలు 2 విధానాల్లో పనిచేయడం మొదలు పెడితే అప్పుడు గందరగోళానికి గురవుతారు జాతకులు. అందుకని ఫస్ట్ టైం మీరు ఉద్యోగాన్ని కానీ చదువుని కానీ ఏదన్నా మీరు ఊహాత్మకంగా కాకుండా మీ దగ్గరలో ఉన్న ఎవరన్నా సరే పండితుడిని సంప్రదించి అసలు నాకు ఏ ఉద్యోగం వస్తుంది అనేది ముందు తెలుసుకున్నట్టయితే ఇటువంటి గందరగోళం నుంచి బయటపడడం అయితే జరుగుతాయి. చాలా మంది చదువుతారు,
విన్ అవుతారు. కానీ వారికి ఉద్యోగం రాకపోవడం కారణం ఏంటంటే వాళ్ళు నేర్చుకున్న వృత్తికి చదువుకి వాళ్ళు చేద్దామన్న వృత్తికి సంబంధ బాంధవ్యాలు లేకపోవడమే ప్రధానమైనటువంటి కారణంగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. ఏదైనా ఫైనల్ గా జాతకంలో ఏ అయితే గ్రహాలు బలంగా ఉంటాయో ఆ వృత్తిని ప్రసాదిస్తాయి. దాన్ని ముందు తెలుసుకోవాలనే ఉద్దేశమే జ్యోతిష్ శాస్త్రం. మీకైతే మంచి జరుగుతుంది. స్వస్తి. థ్యాంక్ యూ గురుగారు. టైం ఎప్పుడన్నా చెప్తారా గురుగారు? ఏ టైం వరకు సెటిల్ అవుతాము? ఏమండి? టైం ఉంటుంది అంటే ఈ టైం లోపల సెట్ అవ్వాలి. నేను అందుకే ఇచ్చాను మీకు 27 మే దాకా ఇచ్చాను కదా. 27 దాకా మీకు మే వరకు, 26 మే వరకు ఇచ్చాను. తర్వాత 27 మే వరకు కూడా చూడండి. ఖచ్చితంగా విన్ ఓకే అవుతారు. విన్ అయ్యే అవకాశం అయితే ఇప్పుడు నడుస్తుంది, ఉంది. ఓకే సరే సరే. ఓకే అండి. తర్వాత ధన్యవాదాలు. నెక్స్ట్ చార్ట్ చూద్దాము. మదన్ మోహన్ రాజు, కడప. ఓకే, ఇది పని చేస్తుంది. నెక్స్ట్ మైక్రోఫోన్ వర్క్ చరణ్ చేయట్లేదు కర్నూలు. అన్నది. చరణ్ కర్నూలు. మేడం చరణ్ కర్నూలు అటెండ్. ఓకే, కొవ్వూరు సుబ్బారావు గారు ఇదిగో చూడండి ఒకసారి. నమస్తే సార్. అలాగే నమస్తే సార్, చరణ్ కర్నూలు నుంచి అటెండ్ అవుతున్నాం. నమస్తే అండి. ఎవరండి పేరు? చరణ్ కర్నూలు అండి. శ్రీమాత్రే నమః. పద్మజ గారికి కూడా ఓపెన్ అవ్వట్లేదు సార్. 60 మెంబర్స్ జాయిన్ అయ్యారు సార్. అది చరణ్ కర్నూలు నుంచి అటెండ్ అవుతున్నాం సార్. నేను చూస్తాను మేడం అది. హలో, నమస్తే గురువు గారు. చరణ్ కర్నూలు అని పిలిచారు. చరణ్ గారు, ఇది 7:30 AM అండి, ఈవినింగ్ అండి? డేట్ ఆఫ్ ఏఎం టైం అండి. AM. అక్యురేట్ టైం లేదండి. చూడండి, 23 డిసెంబర్ ఒక్క నిమిషం. 1999, అవునండి. 7:30 ఉదయం, కర్నూలు. అవునండి, కరెక్టేనండి? కరెక్టేనండి. ఆరుద్ర నక్షత్రం 2వ పాదం, అవునండి, మిథున రాశి, ధనుర్ లగ్నం. అవునండి. చెప్పండి, ఎవరి గురించి? ఇది నా సొంత తమ్ముడు గురించి అండి. ఆ, సమస్య ఏమిటంటే గతంలో ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేశాడు. వాలంటీర్ గా వచ్చింది. ఇది ఎవరిదండి జాతకం? నా తమ్ముడిది అండి. మీ తమ్ముడుదా? చెప్పండి. అతనికి చదువు సరిగ్గా సాగలేదు. ఉమ్. అలాగని జాబ్ పరంగా కూడా అతనికి ఇంతకుముందు ఒక చిన్న వాలంటీర్ జాబ్ చేశాడు. వినపట్లేదు, కొద్దిగా గట్టిగా చెప్పాలి నాకు. గ్రామ వాలంటీర్ గా జాబ్ చేశారండి. అది అయిపోయిన తర్వాత ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. లేదు నాకు రీచ్ అవ్వట్లేదు. ఒకసారి తిరుపతి ఒకసారి వినండి, అదేంటో. గవర్నమెంట్ జాబ్ చెప్పండి. కోసం ప్రయత్నిస్తున్నారండి. ఆ, ఏ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం రావచ్చు, ఉమ్. వాటి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయవచ్చా? చేస్తున్నట్టు రావట్లేదండి గురుగారు. ఆహా. ఏదన్నా ఇంకా వాటికి ట్రై పరిహారం ఇంకా కావచ్చు. ఇంకా టైం పడుతుందండి ఇది. ఇప్పుడు మీకు 24 జూన్ నుంచి ట్రై చేస్తున్నారా? అంతకుముందు నుంచే ప్రయత్నిస్తున్నామండి, చాలా కాలంగా. సరే, అక్టోబర్ వరకు మీరు చూడండి. 26 అక్టోబర్ వరకు చూడండి. అది కాకపోతే అప్పుడు రెమెడీస్ అయి చెప్తాను నేను. మరొక విషయం గురుగారు, ఏ డిపార్ట్మెంట్ లో రావచ్చు అన్నది ఏమన్నా కొద్దిగా చెప్తారా? అంటే ఇతను మరి చిన్న ఉద్యోగాల కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నాడు. మీరు ఏదన్నా ఇది వాహనాలకు సంబంధించినటువంటి ఆటోమొబైల్ రంగాలు అలాంటివి చూడండి. అదేనండి. ప్రజెంట్ ఒక సరే, చిన్న 1 అవర్ మార్పు జూమ్ మీటింగ్ లో ఉన్నాను. ఈ కోర్టులో అటెండర్ పోస్ట్ ఇలా అవి రాశారండి. ఏదైనా చేయొచ్చు. పంచాయతీరాజ్ అలాంటి గృహ నిర్మాణాలకు సంబంధించినవి వాటిలో కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీకు వాహన సబ్ రిజిస్టర్ ఆఫీసులు ట్రై చేయొచ్చు. అలాగే సరే, శుభం అండి. జరుగుతుంది. మంచిగానే ఉంది జాతకం. టైం పడుతుంది అంతే. ధన్యవాదాలు గురుగారు.
నెక్స్ట్ చూద్దాం. హరిప్రసాద్ తిరుపతి. ప్రసాద్ తిరుపతి వచ్చాం మేడం. హరిప్రసాద్ తిరుపతి వచ్చారు కదండి. వచ్చాం మేడం. సరే. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి గురుగారు. 18 సెప్టెంబర్ 1995, అవునండి. 23:35 తిరుపతి. అవునండి. దేని గురించి అడిగారండి? ఆ, ఉద్యోగరీత్యా అండి, వృత్తిపరంగా. ఆల్రెడీ చేస్తున్నారండి? ఆల్రెడీ చేస్తున్నా, ప్రస్తుతానికి కంపెనీ నుంచి డ్రాప్ అయ్యాను. సో అనదర్ ఉమ్, కంపెనీ, వేరే కంపెనీకి వెళ్ళాలనేసి. సో ఉమ్. కంపెనీ నుంచి ఆపర్చునిటీస్ అంతా ఏం సరిగ్గా రావడం లేదు. కాల్స్ వస్తున్నాయి కానీ షెడ్యూల్స్ అవ్వడం లేదు సరిగ్గా. ఇది మీరు 1 ఇయర్ బ్యాకే మీరు బయటకు వచ్చేసారా? 1 ఇయర్ నుంచి జరుగుతున్న ప్రాబ్లం? అవునండి, ఫిబ్రవరి నుంచి జరుగుతుంది. గతంలో మీరు 2013, 12, 15 లోపు ఏమైనా మారారా ఫస్ట్ లోనే? లేదండి, నాకు చదువు అయ్యిందే 2017 అయ్యిందండి చదువు. 2017 ఓకే. నుంచి నేను ఉద్యోగరీత్యా వచ్చానండి. 2017 ఉహు. అంతకు ముందు అంతా చదువుకుంటున్నాను. అవును, అక్కడంతా మీరు స్టడీ అంతా బాగానే అయింది, మీకు ఏం ఇబ్బంది జరగల? ఏం లేదండి. ఓకే, ఓకే. సరే అండి, ఇంకా 1 ఇయర్ టైం తీసుకుంటుంది ఇది. ప్రస్తుతానికి ఏంటంటే ఇది మీకు అక్టోబర్ నుంచి కూడా జాబ్ ఎప్పుడు వస్తుందో చెప్తాను చూడండి మీకు మళ్ళీ. ఆ, ఈ నవంబర్లోని మీకు ఏమి ఇండికేషన్ రాలేదా? నవంబర్లో అంటే కాల్స్ వస్తున్నాయి కానీ, అంటే డైరెక్ట్ నేను ఎట్లా అంటే ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ చేసుకుందామని అనుకుంటున్నా. సో వాళ్ళు ఎట్లా ఉమ్. అంటే సింగిల్ రౌండ్ కూడా హైదరాబాద్కి అలా లాంగ్ లాంగ్ పిలుస్తున్నారు. సో నేను అందుకోసం నేను వెళ్ళడం లేదు. సరే, ఒకే రోజు. గతంలో మీరు అలా కాదు, ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన టెంపుల్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి కానీ, పెట్టేజెస్. లేదండి, అది దైవారాధన చేస్తుంటాను కానీ, బట్ అది అలాంటివన్నీ ఏం ఆలోచన రాలేదు. ఓకే, ఓకే. మీకు ఈ జనవరి 13 వరకు చూడండి కొద్దిగా. ఇంకా ఇంకొక టైం ఇస్తాను, డిసెంబర్ 11 వరకు చూడండి. అక్కడైతే అలాగే. ఇండికేషన్ అయితే ఉంది, ఇప్పుడైతే మంచి టైం అయితే నడుస్తుంది. డిసెంబర్ 11 అంటే మనకు సోమవారం. అక్కడ దాకా చూడండి, ఒకసారి చూడండి, అది ఆ రోజుకి ఏమైనా వస్తుందా లేదు చూడండి. ఫైనల్ గా మీరు ఇది ఇంచుమించులో 27 డిసెంబర్ వరకు ఉంటుంది మీకు అవకాశం. 27 డిసెంబర్ అలాగే గురుగారు. ఈలో మంచిది వస్తుందండి, కంగారు కూడా బాగానే ఉంది, ఇదేం కాదు. అయితే మీరు చేస్తున్న దాంట్లో ఏంటన్నారు, అది ఒకసారి చెప్పండి. నేను సాఫ్ట్వేర్ అండి, సాఫ్ట్వేర్ లో చేస్తున్నాను. సో ఆహా. ఆన్లైన్ ఇంటర్వ్యూ ఇప్పుడు తీసుకుందామని. మీ ఆ, మీ కంపెనీలో లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా? ఏమన్నా మీరు ఏమైనా వాటికి సంబంధించి ఏమైనా ఉన్నారా దేంట్లో ఎప్పుడన్నా? ఇందాక లాస్ట్ కంపెనీస్ లో వచ్చింది, అది సార్ట్ అంటే అవుట్ అయిపోయాయండి. లేదు. చెప్తా. మీ జాతకంలో ప్రాబ్లం ఏంటంటే మీది ఆ ఒక లీగల్కి వెళ్ళి కోర్టుకి వెళ్ళేది, మీ ఉద్యోగం కూడా కోర్టుకి వెళ్ళేది ఉంది ఇందులో. ఆహా. మీ మీద ఏమి కేసులు లేకుండా ఏమి లేకుండా చేసుకోవాలి, దానివల్ల కూడా ఉద్యోగం పోతుంది ఇది. లేదండి గురుగారు, అవన్నీ క్లియర్ అయిపోయినాయండి, అవన్నీ ఏం ప్రాబ్లం.
అయితే వాస్తవంగా అయితే మీకు ఆ టైం చూడండి. అంటే ఈ జాతకంలో ఏముందన్నది చూస్తే నాకు ఇది ప్రాబ్లం అయితే ఇది కనిపిస్తుంది. మీకు అది లేదు కనుక నెక్స్ట్ మీరు వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాంటి ప్రాబ్లం అయితే ఇంతవరకు ఫేస్ చేయలేదు, ఎక్కడ రాలేదు నాకు. ఉమ్. అదే మీకు అది- రాదు, మీరు చేసిన కంపెనీకి వచ్చింది కదా. ఓ కంపెనీ హైయర్ అథారిటీస్కి వచ్చి ఉంటున్నారు కంపెనీస్. మీరు అటువంటి మీరు అనేది ఏంటంటే మీరేమి చేయరు, మీ కంపెనీలో ప్రాబ్లం ఉంటే కూడా మీ ఉద్యోగాలు పోతాయి అన్నమాట, అది నేను చెప్పేది. అలాగే, ఓకే ఓకే. సో అలాంటి కంపెనీస్ సరే. కాకుండా మనం మిగతా ఏమైనా చూసుకోమని చెప్తారు. చూసుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రాడ్ చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో దాన్ని మీరు చూస్ చేసుకుంటారు, దాంట్లోకి వెళుతుంది, మీ జాతకం తీసుకెళ్తుంది. అవునవును. దానివల్ల మీ ఇప్పుడు ఉద్యోగం పోతుంది, మీరు తప్పు చేశారు మీరు కాదు, చెప్ ఇక్కడ అదే ఉద్యోగమే ప్రాబ్లం. మీ ఆలోచన మీరు చెప్పే హెచ్చరిక ఏమరా అంటే ఏదో జాబ్ లేదు కదా, సో ఏ కంపెనీ వచ్చినా ఆ కంపెనీకి వెళ్తామంటే ప్రాబ్లం వస్తుంది, సో ఆచితూచి వేసుకోండి అని చెప్తున్నారు. అంతే 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 అండి, అలాగే. నో డౌట్, అదే ఉన్న సో డౌట్ అయితే. ఇప్పుడు ఇంకా కెరియర్, గురువు గారు కెరియర్ అంతా ఎలా ఉంటుంది? అవి క్యాలిక్యులేట్ చేయలేనండి ఇప్పుడు, నేను ఇక్కడ వరకు అయితే చేయగలను, ఓన్లీ మిగతా వాళ్ళకి చూడాలి కదా. వృత్తికి సంబంధించిన విషయం. సరే, శుభం ఉంటాయి. ధన్యవాదాలు. ఓకే. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. శివరాం, గంగావతి, కర్ణాటక నుంచి. వచ్చాను మేడం. హలో. ఓకే. ఆ, న- నమస్తే గంగావతి గురుగారు. నమస్తే నమస్తే. గంగావతి అవును. టిహెచ్ఐ. ఇది అక్షాంశ రేఖాంశాలు చూడండి ఒకసారి. పుష్పకుమారి గారు, గురుగారు వస్తున్నది, మ్యూట్ లో ఉండండి. చూస్తా ఉండండి. వస్తుంది గురుగారు, WATI కొట్టండి. కాదు కాదు, అదే ఎంత అండి అది, ఎవరు మ్యూట్ లో పెట్టండి అది. మ్యూట్ చేశాను గురుగారు, చెప్పండి. అది 22:32 టైము. వినిపిస్తుంది గురుగారు? చెప్పండి. అది 17/11/1993. కాదు కాదు, టైం కాదండి, అక్షాంశ రేఖాంశాలు. గంగావతి. ఇది వస్తుంది, గంగావతి వస్తుంది. లాస్ట్ THI కాకుండా TI కొట్టండి. టిహెచ్ఐ అని వస్తుంది, అదేనా? THI తీసేయండి, TI కొట్టండి. మళ్ళీ టెక్స్ట్ చేయండి మేడం ఒకసారి. 7632 అండి, 1526 కరెక్టా? గురుగారు ఇప్పుడు నేను పెట్టాను చూడండి మీకు ఒకసారి. ఓకే ఓకే, నేను చూస్తాను అన్నట్టు. జి గంగావతి. జిఏ ఏఎన్ చూడండి, 17 నవంబర్ 1993, 22:32 గంగావతి. పూర్వాషాఢ నక్షత్రమేనండి. వినిపిస్తుందండి?
వినిపిస్తుంది గురుగారు, కరెక్ట్ అండి. సరే సరే, మీరు ఏం అడగాలనుకున్నారు? గురుగారు, నేను 10 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానండి, 2015 నుంచి. సో ఆ, 4 సంవత్సరాల నుంచి ఒకే కంపెనీలో స్టక్ అయిపోయాను అనమాట. కెరీర్ గ్రోత్ ఏమీ లేదు. కంపెనీ మారదాం అనుకుంటున్నా కానీ ఛాన్సులు చేతి దాకా వచ్చి పోవడం అలా అవుతుంది గురుగారు. ఏదైనా ఓకే ఏదైనా ఓకే ఇతర దేశాలకు వెళ్ళే విదేశీ యోగం ఏమైనా ఉందంటారా అని. ఓకే. మీరు సాఫ్ట్వేర్ కాకుండా ఇంకో వృత్తులు ఏమైనా చేశారా వేరే? అంటే గురుగారు, నాకు జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉంది గురుగారు. ఇది మా వీడియోలు అన్ని చూస్తూ ఉంటాను. ఎప్పటికైనా మంచి జ్యోతిష్కున్న వాళ్ళని ఒక కోరిక అంతే. ఆహా, దాన్ని మొదలు పెట్టారా మీరు? అంటే జస్ట్ నా నా లగ్నం గురించి నేను తెలుసుకుంటున్నాను కానీ మిగతా మొదలెట్లేదు గురుగారు, మిగతా లగ్నాల గురించి. మీకు మీకు ఉద్యోగ సెటిల్మెంట్ ఉండదండి, ఇంక జ్యోతిష్యం నేర్చుకోండి. ఎందుకంటే ఇలా సెకండ్ పార్ట్లు పడకూడదు. సెకండ్ ఏదైనా పడితే ఇది ప్రాబ్లం అవుద్ది. ఇది మరి ఆ, 2.5 సంవత్సరాలు అయిందా మీరు స్టార్ట్ చేసి? ఏంటి గురుగారు, అంటే జాబ్ అండి? కాదు కాదు, జ్యోతిష్యం ఆలోచనలో 2.5 సంవత్సరాలు అవుద్దా? అవును గురుగారు, ఇంచుమించు 3 సంవత్సరాల నుంచి. ఆ, మీకు జాబ్ అనేది ప్రాబ్లమేటిక్ అవుతుంది, కానీ జాబ్ వస్తుంది. కానీ మీరు జ్యోతిష్యాన్ని అలాగా పూర్తి స్థాయిలో నేర్చుకోండి ఎక్కడికైనా గురువు దగ్గరికి వెళ్ళి. అప్పుడు మీకు ఓకే. క్లియర్ అవుతుంది. లేకపోతే మీ జాబ్ని అది వర్కౌట్ చేయనవదు. ఓకే. మీకు గతంలో ఫిబ్రవరి మార్చిలో వచ్చిందా ఉద్యోగం? వచ్చింది గురుగారు, ఫిబ్రవరిలో వచ్చిందండి. మళ్ళీ అదే నెలలో ట్రై చేసుకోండి. ఇంకా ఇప్పుడు అల్లే చేయకండి ఇంకా. ఓకేనా? ఓకే గురుగారు. గురుగారు, అంటే సరే ఏమన్నా సూపర్. ఫారెన్ కంట్రీస్ ఏమన్నా ట్రై చేయమంటారా గురుగారు? వెళ్ళే ఛాన్సులు ఏమైనా ఉన్నాయంటారా? ట్రై చేయండి, అవకాశం ఉంది. ఓకే గురుగారు. ఓకే. మరి అవన్నీ చేయాలంటే భూమి అలాంటి ఏమైనా ఉంటే అమ్మేయాల్సి వస్తుంది. ఏమైనా ఉంటే చూసుకోండి అవి. ఓకే గురుగారు. ఓకే. సరే. సో జ్యోతిషం వర్కౌట్ అవుతుందండి గురుగారు, నేర్చుకుంటే పూర్తిగా మంచిగా జ్యోతిష్కుని అవ్వగలుగుతానంటారా గురుగారు నాకున్న యోగం బట్టి? వర్కౌట్ వస్తుందండి, నా మీద బాగా చెప్తారు, మీరు నేర్చుకోండి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ పుష్పవతి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఓకే ఓకే, వెల్కమ్. నెక్స్ట్ హిమదీప్ రెడ్డి. వచ్చాం మేడం. ఎవరిదమ్మాయి జాతకం? మా తమ్ముడిది గురువు గారు. 16 సెప్టెంబర్ 2006, 17:40 కడప. అవును గురువు గారు. చిన్న అబ్బాయే కదమ్మా, ఇంకా ఎంత వయసు? ఇప్పుడు 19 సంవత్సరాలు గురువు గారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోవచ్చింది. అంటే ఇంకా ఇంకా అవ్వలేదుగా. వాళ్ళకి ఆ అంటే ఇప్పుడు ఉద్యోగం ప్లేస్మెంట్స్ లోనే వస్తుందా? తను ఏమంటే గురుగారు, చదివితే బాగా చదవగలరు గురుగారు, కానీ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంకొక 1.5 ఇయర్ లో డిగ్రీ అయిపోతుంది. ప్లేస్మెంట్స్ లోనే ఏమన్నా జాబ్ వస్తుందా ఎట్లా అని అడుగుదామని గురుగారు. గతంలో ఏమన్నా ఆగిందమ్మా ఎడ్యుకేషన్ ఏమన్నా కొద్దిగా? ఒక 6 నెలలు, 5 నెలలు? ఆగింది గురుగారు. ఆహా. ఇక్కడ చదువుతున్నారు, ఇక్కడ వద్దని చెప్పి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేయడం అలా అది అది జరిగింది. ఎప్పుడు ఆగిందో గుర్తుంటుందా మీకు? ఆగస్టు, సెప్టెంబర్ ఆ టైమా? ఆ అంతే గురువు గారు. సంవత్సరం అంటే సంవత్సరం అది పైన అట్లా అయింది. అది ఏ సంవత్సరంలో ఉన్నాయి పర్లేదు. ఆగిన ఆగిన నెల మటుకు సెప్టెంబర్ అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఆగిందా? ఆ ఇంచుమించు అలానే గురువు గారు, సరిగా గుర్తులేదు కానీ ఇంచుమించు ఉమ్. అంతే.
వాయిస్ బాగానే ఉందా? మాట అయ్యింది అబ్బాయికి? బాగుంది గురువు గారు. కొంచెం ఫాస్ట్ గా గతంలో మాట్లాడతాడు కానీ ఉమ్, ఆ, అంటే మాట అంతేగాని ఏం ఏం గందరగోళంగా ప్రాబ్లం ఉంటుందా? లేదు. ఆహాహా, ఏం ఉండదు గురువు గారు. ఓకే ఓకే. ఇట్లా ఇన్స్ట్రుమెంట్స్ నెమ్మదిగా ఏమైనా మాట్లాడండి. అలా కాదు, ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా నేర్చుకున్నాడా? సంగీత సాహిత్యాలకు సంబంధించిన ఏమన్నా బొమ్మలు వేయడం లేదు గురువు గారు, ఫుట్బాల్ సైలెంట్గా ఉన్నాడు. నేర్చుకుంటున్నాడు. ఉమ్, అమ్మా ఫుట్బాల్ నేర్చుకుంటున్నారు గురువు గారు. ఓకే ఓకే, అయ్యే ఆటలకు సంబంధించినవి. ఆ ఆ సరే, ఈ ప్లేస్మెంట్ అయితే టైం పడుతుందమ్మా. ఖచ్చితంగా ఉద్యోగానికి అయితే అవకాశం ఉంది, కొద్దిగా ఉమ్. టైం తీసుకుంటుంది. అంటే ప్లేస్మెంట్స్ కాకుండా టైం పడుతుంది అంటున్నారా? కొద్దిగా ఒక 6 నెలలు సంవత్సరం అలా ఉంటుంది, కానీ కంగారు పడకండి. ఉమ్. ఆ ప్రస్తుతానికి అయితే కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ బాగానే ఉంటుంది. ఓకే గురువు గారు, ఇది చదువేం ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేస్తారు గురువు గారు. అది ఉంది, కొద్దిగా మీరు ముందు నుంచే ఏదన్నా అతనికి ఆ, దగ్గరుండి చెప్తా ఉండి, కొద్దిగా మీరు అందరం చదువుకోమని ప్రోత్సాహం బాగా చెప్తా ఉండండి. కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది, అంటే అది ఉమ్, ప్రాపర్లీ అంత కరెక్ట్గా లేదు ఎడ్యుకేషను. అయినా టైం ఉమ్, తీసుకోమనండి, ఏం పర్వాలేదు. అంటే మధ్యలో ఉమ్, ఎలాంటి బ్రేక్స్ వస్తే ఆగిపోతుంటాయి. అంటే ఏంటంటే నేను ఇన్స్ట్రుమెంట్ ఏమైనా నేర్చుకుంటాడా ఏంటంటే, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మీరు స్పోర్ట్స్ అవి ఆడతారంటే ఇప్పుడు దాని మీద పోయింది అది. జాతకము ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు వేరే ఇతరత్ర ఆటల మీదకి వెళ్ళకూడదు. 19-20 ఏళ్ళ అబ్బాయి స్పోర్ట్స్ ఆడడం, ఇటువంటి క్రికెట్లు ఆడడం చేశారంటే అది ఉద్యోగం మీద ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా. ఉమ్. అందుకే నేను ఆటలు ఆడుతున్నారా కానీ లేదని అడగడానికి కారణం కూడా అయ్యాను. సరే, ఎనివే చూద్దాం అవును, అంటే. ఓకే. ఏమన్నా రెమెడీస్ అట్లా ఏమన్నా చేయాలా గురువు గారు? ఇప్పుడు కుదరదమ్మా చెప్పడానికి ఇందులో. ఓకే హలో, గురువు గారు. సో ఇంత టైంలో అని ఉంటుందా గురువు గారు ఉద్యోగము? అలాగే ఉండదమ్మా, టైం పడుతుంది, కొద్దిగా టైం తీసుకోండి, ఉమ్, వెయిటింగ్ చేయండి. ఓకే. ఓకే. విదేశీయానం ఉంటుందా గురువు గారు? అవన్నీ ఇంకా మీకు ఉద్యోగం గురించి చెప్పేశాను కదా, ఇంకా అన్ని చెక్ చేస్తే ఓకే. టైం సరిపోదమ్మా, వేరే చూద్దాం. ఓకే, నెక్స్ట్ శిరీష ఏలూరు నుంచి వచ్చారండి. మదన్ మోహన్ రాజు రెడీగా ఉన్నానండి. మీది మైక్ సెట్ అయిందా సార్? సెట్ అయిందండి. August 1989 అండి. ఆగస్ట్ 10, 1989 అండి. టైం 6:10 AM. అంతేనండి. ఎవరిదండి జాతకం? నాదేనండి. ఓకే, చూడండి, 10/6/10 ఆ, AM కడప. అంతేనండి. నక్షత్రం విశాఖ నక్షత్రం, 3వ పాదం, ఉమ్, తులారాశి, అంతేనండి. కర్కాటక లగ్నం. ఓకే, అంతేనండి. దేని గురించి అడిగారు మీరు? వృత్తి గురించా? జాబ్ గురించి అండి, జాబ్ కోసం చేస్తున్నాను. ఒక చిన్న ఇప్పుడు జాబ్ ఈ చేస్తున్నానండి. ఈ 1 year లో ట్రై చేశారా? 1 year లో దీనికి అవకాశం వచ్చింది? అంటే చిన్న జాబ్, టెంపరవరీ జాబ్, అంటే మంచి జాబ్, పెద్ద జాబ్ గ- ఎప్పుడు వస్తుందని. మీరు గతంలో మీరు 2016, 17, 18లో ట్రై చేశారా? జాబ్, కానీ అది టెంపరవరీ జాబే, ఇంకా పర్మనెంట్ అదే, అదే 17 అవుద్దా? అండి. 2018 అండి. 18కి అంటే మీరు ట్రై చేసింది 16, 17లో కూడా ట్రై చేశారు.
చేశాను. కానీ అది 2018లో ఒక చిన్న జాబ్ వచ్చింది, టెంపరవరీ ఆ, జాబ్. ఇప్పుడు అది ఉమ్. చేస్తున్నా కానీ మంచి పర్మనెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ కానీ ఇప్పుడు అసలు లైఫ్ ఎప్పుడు అలా కాదు, సెట్ అవుతుందని. అలా కాదు. మీ 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 నాన్నగారు చేసే ఆ. జాబ్ ఏమన్నా అలాంటి ఏమన్నా ట్రై చేశారా గతం? ఆహా, ఏం లేదండి, మా నాన్నకి జాబ్ ఏం లేదు. ఆహా, మీ నాన్న ఏ వృత్తి చేస్తారు అది కానీ ఏమన్నా మీరు సహాయం చేయడం అలాగా? అంటే ఈ వ్యవసాయం, అంటే ఆయన అవును, అందులో చనిపోయి మీరు ఏమైనా చనిపోయారు. పార్టిసిపేట్ చేసే అందులో ఏమైనా పార్టిసిపేట్ చేశారా వ్యవసాయంలో? ఆ, ఎప్పుడో చిన్నప్పుడు చేశానండి. సరే, మీరు 26 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయండి. మీకు ఇంచుమించు నెక్స్ట్ ఇయర్ నవంబర్ నుంచి ఒక అవకాశం ఉంది, అక్కడ ట్రై చేయండి. అంటే ఈ ఫిబ్రవరి నుంచి మూమెంట్ అయితే ఉంటుంది. ఆ, ఈ ఫిబ్రవరి నుంచి అయితే మూమెంట్ ఉండదు, హలో, ప్రస్తుతానికి అయితే ఇది కరెక్ట్గా లేదు. అంటే చెప్తారండి ఎట్లా? కరెక్ట్గా లేదండి, ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించిన అయితే కరెక్ట్గా లేదు. నెక్స్ట్ ఇయర్ మీరు ఫిబ్రవరి నుంచి ఆ, స్టార్ట్ చేయండి, అప్పుడు బలంగా మీరు నెతకండి జాబ్ గురించి, అప్పుడు వస్తుంది. గట్టిగా ట్రై చేస్తే నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి ఛాన్స్ ఉందంటారా? అవునండి. ఓకే, అదే అండి, మీకు క్వశ్చన్ ఇరవై మార్క్ లాగా ఉంది. ఇరవై ఎప్పుడు ఇరవై వస్తుందండి నాకు? మూడులోనే 23 నుంచి ఇండికేషన్ ఉంది ఇందులో. ఆ, ఓకే. ఉమ్. అదే అండి, ఎందుకు ఛాన్స్ మిస్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు. అదే ఒకసారి కనుక్కున్నాను. మీకు అర్థం అవ్వాలంటే మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలి. ఎందుకు అదే. అర్థం అవుతుంది, మీకు ఎందుకు అర్థం అవుతుంది, మీకు ఎందుకు అర్థం అవ్వాల్సిన అవసరం దానికి ఉండదు. అది జ్యోతిష్యుడికి అర్థం అవుద్ది కనుక మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవడం వరకే. ఓకే, నెక్స్ట్ చార్ట్ చూద్దామండి. మదన్ ఓకే, గారు మ్యూట్ ఓకే అండి. చేసుకోండి. శుభం అండి, కంగారు పడకండి, వస్తుంది. శిరీష ఏలూరు వచ్చారండి. సాత్విక్ నెల్లూరు. పావని సాత్విక జంగారెడ్డిగూడెం. సురేష్ ఖమ్మం. మమత కరీంనగర్. మేడం సురేష్ ఖమ్మం. ఓకే. హలో ఎవరిదండి ఈ జాతకం? సార్, నాదే సార్. 23 ఏప్రిల్ 1989, 7:20 ఉదయం, అవును సార్, ఖమ్మం. ఖమ్మం. విశాఖ నక్షత్రం. విశాఖ కాదు, ఉండండి. విశాఖ నక్షత్రం 4వ పాదం అండి. వృశ్చిక రాశి. అవును సార్. ధనస్సు కాదు, కాదు, వృషభ లగ్నం. వృషభ లగ్నం సార్. అవును సార్. మరి గతంలో గతంలో మ్యారేజ్ గురించి సార్. అయితే ఇప్పుడు మేము ఫుడ్ డెలివరీ కంపెనీ పెట్టాం సార్. ఉమ్, ఫుడ్ డెలివరీ పెట్టి 3 years అయింది సార్ ఇప్పుడు. ఆ, అయితే అది లోన్ తీసుకొని పెట్టాము. ఒక 1 crore దాకా అయింది. ఉమ్. అది ఇంకా మళ్ళీ ఇంకా లోన్ ఇంకా పెరుగుతుంది తప్ప అది తీరటం లేదు ప్రస్తుతానికి ఇది సెప్టెంబరు, ఆగస్ట్ నుంచి ప్రాబ్లం ఎక్కువైపోద్దండి ఇది. సార్.
ఇది జాతకం అయితే మీకు అనుకూలంగా అయితే లేదు. మీరు చేస్తున్న సంబంధం లేకుండా మీరు 2 ఏళ్ల దాకా కంపెనీ మీరు బయటపడే అవకాశం అయితే తక్కువ అండి. కంపెనీని తీసేయమంటారా సార్ ఏమన్నా? తీసేయడం కాదండి, దానికి వేరే ఆలోచించండి. మీ ఫైనాన్షియల్ గ్రోత్ అన్ని అయితే ఇందులో ఏం లేదు, చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంది ఇది. సార్ మీరు ఫైనాన్స్ అనేది 18, 17, 18 నుంచి స్టార్ట్ అయింది ఇది ప్రాబ్లం. అంటే మీరు ఫైనాన్స్ గురించి వెతకడం అనేది అక్కడ స్టార్ట్ అయింది జాతకంలో. అంతే సార్, అంతే సార్. 18లో స్టార్ట్ అయింది. అది ఏమైందంటే ఇప్పుడు ఈ 6-7 ఏళ్ళు అలాగా నెమ్మదిగా వెళుతూ వెళుతూ స్టక్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం స్టక్ అయిపోయి కూడా మీకు 8-10 నెలల నుంచి పూర్తిగా స్టక్ అయింది ఇది. అవును సార్, సేమ్ సార్. కొద్దిగా ఆగండి, కాగితే కానీ అవ్వదు. దీనికి రెమెడీస్ అయితే చేయాల్సి ఉంటుంది, కానీ నేను లైవ్లో అయితే చెప్పలేను. ఎప్పుడన్నా చూద్దామండి, ఓకేనా? వస్తాం సార్, కలుస్తాం సార్, మిమ్మల్ని కలుస్తాం వచ్చి అక్కడికి. అలాగే. హలో, రాజమండ్రి నమస్తే మేడం. మమతా, కరీంనగర్ మేడం. సార్ ఒకరు మాట్లాడుతున్నారు కదా. హలో, వినబడుతుందా స్వామి? హలో, వినిపిస్తుందండి, వెయిట్. నమస్తే మేడం. ఓకే, నమస్తే సార్. చూడండి, ఎవరిదండి జాతకం? ఇది నా జాతకమే గురువు గారు. 20 డిసెంబర్ 1997, 7:40 కర్నూలు. అవునండి, ఆ టైం అక్యురేట్ గా లేదు, కేవలం నాకు జరిగిన ప్రమాదాల ద్వారా కొంత సరి చేయగలిగింది అంతే. ఏమండి, ఈ టైం అక్యురేట్ గా లేదు గురువు గారు. మరి టైం కరెక్ట్గా లేకపోతే నేను చెప్పిన కరెక్ట్ అవ్వదు కదా. అంటే నేను కొద్దిగా కరెక్షన్ చేశానండి, అంటే నాకు జరిగిన ప్రమాదాల ద్వారా కొంత కరెక్ట్ చేయగలిగాను. మీ మాట వినిపిస్తలేదు, తిరిపోయి ఈ ఒకసారి చూడండి. వాల్యూమ్ నమస్తే అండి గురుగారు. ఒక్క నిమిషం ఉండండి. చూడండి, ఎవరిది ఇది? హలో, మా మేనకోడదండి ఎవరిదండి? మేడం గురుగారు. మా మేనకోడదండి గురుగారు. 7 జూను 2005, 7:07 కాకినాడ. అవును సార్. మృగశిర నక్షత్రం, 1వ పాదం, వృషభ రాశి, అవునండి. మిథున లగ్నం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది? పర్మనెంట్ ఉద్యోగం ఏమైనా వచ్చే అవకాశం ఏమైనా ఉందా గవర్నమెంట్ 3 ఏళ్ళు సైడ్? పడుతుంది. 3 ఏళ్ళు పడుతుంది జాబ్ రావడానికి. 3 ఏళ్ళు పడుతుందండి. 3 ఇయర్స్ అవుతుంది, ఇప్పుడప్పుడే రాదు. ప్రైవేట్ సెక్టర్ సార్, గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందంటారా? మీరు ఏమైనా బ్యాంక్ సెక్టార్లో ఏమైనా ప్లాన్ చేశారా? పాప బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది సార్, అంటే అవును, ఎగ్జామ్స్ రాస్తుందండి. అవునండి. అది బ్యాంక్కి సంబంధించి ఏమైనా ఆలోచన చేశారా, లేదంటే మీకు సివిల్స్ సంబంధించిన ఏమన్నా అలాంటి ఏమైనా ట్రై చేశారా? బ్యాంకింగ్ సైడే చూస్తున్నారు సార్, బ్యాంకింగ్ సైడ్ ప్రిపేర్ బ్యాంకింగ్ అవుతుంది. అయితే టూ ఇయర్స్ ఆగాల్సిందే. 2 ఇయర్స్ ఆగితే ఖచ్చితంగా బ్యాంకులో వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. జాతకం ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది, నో డౌట్. థ్యాంక్ యూ గురుగారు. సాఫ్ట్వేర్ సైడ్ ఏమేమి పని అవ్వదంటారు సార్? అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్. వద్దు, ముందు బ్యాంక్ లో చూడండి. బ్యాంక్ లో ప్లాన్ చేస్తే బ్యాంక్ అయితే వస్తుంది. బ్యాంక్ లో పని చేస్తే 100% విన్ అవుద్ది. బాగుంది కదా, జాతకం బాగున్నప్పుడు ఎందుకు తలనొప్పి? సరే సార్, సరే సార్. ఓకే ఓకే సార్, సార్, ఆఫ్ థ్యాంక్ యూ సార్. చేద్దామండి. 10 అయినాయి. అయినండి. ఓకే అండి, పరాశర బివిఎన్ వేదిక ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వారం లాగే వచ్చే వారం కూడా సేమ్ ఇదే సమయానికి 6 గంటలకు కలుసుకుని వృత్తి, వ్యాపారం, విదేశీయానం ఈ అంశాలపై చర్చించుకుందాం.
శుభ సాయంత్రం. గురుగారు అందరికీ ఇంకోటి ఒక్కటి మనవి చెప్తారా దయచేసి? ఏమనుకోకండి. నేను ఇది ఒక సేవా కార్యక్రమం కింద మొదలుపెట్టాం. నేను ఒక్కడనే కాదు, వెనకాల 17 మంది జ్యోతిష్యులు అందరూ ఉన్నారు. నా దగ్గర శిష్యరకం చేసిన వాళ్ళు ఉన్నారు, నన్ను అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ టైములు తప్పించి ఏది చేసినా కూడా రేపొద్దున జ్యోతిష్యుడికి మాట అంటే ఖచ్చితమైన జ్యోతిష్యం చెప్పేవాడు మాట తప్పదు. తప్పపోవడం అంటే మీకు నేను మంచిగా చెప్పాను అనుకోండి, పర్వాలేదు. నాకు కనపడిన దాన్ని బట్టి ఒకవేళ నేను తప్పుగా చెడ్డగా కానీ దాన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పాను అనుకో, అది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే జ్యోతిష్యుడికి ఇచ్చే టైము ఖచ్చితంగా మీకు తెలిసిన సమయం ఇవ్వడమే. మీకు డౌట్ ఉంటే ఉండొచ్చు, కానీ జ్యోతిష్యుడి దగ్గర ప్రస్తావించకూడదు. ఫస్ట్ విషయం, నాకు డౌట్ ఉందండి, నేను ఒక 5 నిమిషాలు తేడా ఉందని చెప్పకూడదు జ్యోతిష్యుడికి. చెబితే అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్. మేడం వినిపిస్తుందండి? గురుప్రసాద్ పిలుస్తానని చెప్పారు కదా మేడం. మీరు ఇంకా మ్యూట్ చేసుకోండి, నెక్స్ట్ వీక్ అడగండి. గురు